మిమ్మల్ని అందరినీ క్యాంపస్ టు కార్పొరేట్ పీపుల్ హూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు డూ జాబ్, రియల్గా నేను జాబ్ చేయాలి, మా కుటుంబం అందుకోసమే నన్ను చదివించింది, కాలేజీకి పంపించి, సో బ్యాడ్లీ ఐ నీడ్ జాబ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ, మై పేరెంట్స్ అనుకునేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి మీరు ఎవరైనా ఉన్నట్లయితే. గ్రేట్. ఇట్ షోస్ ఇంకొకసారి రియల్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఇంజనీరింగ్ ఆర్ మై గ్రాడ్యుయేషన్ I have to do job to support my parents who have sacrificed their entire life to myself అనుకునే పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకొకసారి చేతి ఎత్తండి. సో కెన్ యూ కౌంట్ దెమ్? ఎవరికి ఉద్యోగాలు కావాలి చెయ్యెత్తడం అంటే ఇట్టెత్తు కూడా ఇట్టెత్తాలి. ఉద్యోగం కావాల్సిన వాళ్ళు చెయ్యెత్తండి. కొంతమంది ఎత్తలేదు అంటే వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటున్నారేమో. ఒకసారి కెన్ యూ కౌంట్? ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఈ ఆడిటోరియంలో ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. ఇక్కడ నేను తెలుగులోనే మాట్లాడాను. ఇఫ్ సంబడీ కెనాట్ అండర్స్టాండ్ ఐ విల్ టెల్ యూ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఇఫ్ రియల్లీ యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ జాబ్ టు సాటిస్ఫై యువర్ పేరెంట్స్. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? ఏం పేరు నీ పేరు? ఉద్యోగం చేయాలనుకుని వచ్చావా? ఈ ట్రైనింగ్కి వెళ్ళి ఎత్తలేదు, చేయెత్తినట్లేదు మీరు. ఎత్తారా? థ్యాంక్ యూ. యువర్ ప్రిన్సిపల్ I think like me, as he said, I have completed my engineering in 84-88 Usmania University, Hyderabad. After that, I joined into Ministry of Defence, which is a Misradatta Nigam Limited, situated at Hyderabad, a sister organization to the DRDO, where from Abdul Kalam had arisen. A totally research-oriented organization, and we used to produce the entire material, which is from, all the defense sectors, from managing steel to titanium lightweight material, and all Trishul or Agni, the all missiles. ఏదైతే మనకి ఇస్రో నుంచి లేకపోతే డిఫెన్స్ నుంచి వస్తాయో అవన్నీ తయారు చేసే ఒక ఆర్గనైజేషన్లో దాదాపు ఒక 17 years వర్క్ చేసినటువంటి ఫ్రమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనీ నుంచి జనరల్ మేనేజర్ దాకా దాదాపు ఒక 5 promotions ఫర్ ఎవ్రీ 3 years I got promotion. I am the specialist in vacuum technology, space materials particularly. If you can count in entire India, among 10 people, Jupiter Prabhakar Rao is one among the 10 people and the specialist in vacuum technology. I was afraid when I was into third year engineering. కావలి, ఇక్కడ కావలి, నెల్లూరు దగ్గర కావలి ఎవరికైనా తెలుసుంటే అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళింది నేను. ఒక దళిత విద్యార్థిగా తెలుగు మీడియంలో ఉన్నటువంటి నేను ఇంజనీరింగ్కి ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిన తర్వాత స్పోర్ట్స్లో హై స్కూల్ నుంచి కాలేజ్ దాకా వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ కెప్టెన్గా ఉండే నేను 100 meters స్ప్రింట్లో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ ప్లేయర్గా ఇంజనీరింగ్కి వెళ్ళి స్టాప్డ్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఆల్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇంజనీరింగ్ బుక్స్. And that to English medium, from Telugu medium to English medium, I can understand how much difficult it is to write exam in English medium, switch over to from Telugu medium to English immediately. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ, టెలిఫోన్ టెక్నాలజీ 80sలో లేదు. హాయ్ సిరి అని అడిగే అవకాశం లేదు. ఓపెన్ గూగుల్ అన్నీ సిపి బ్రౌన్ డిక్షనరీ తీసుకోవాలి,
మాకున్న టెక్స్ట్ బుక్స్ అవి ఓపెన్ చేసుకోవాలి, టీచర్ చెప్పిన నోట్స్ రాసుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత కంపేర్ చేసుకొని స్పెషల్ నోట్స్ ఒకటి తయారు చేసుకోవాలి. దట్ వాజ్ ద డిఫికల్ట్ వెన్ వీ వర్ రెడీ ఇన్ దోస్ డేస్. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్కి ఈ డిఫికల్టీస్ అన్నీ లేవు. మీ అందరూ కూడా అద్భుతంగా తెలివైన వాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ మాకు అప్పుడు ఉద్యోగం రావాలంటే పబ్లిక్ సెక్టర్స్ ఎప్పుడైనా ఒకసారి నోటిఫికేషన్ వస్తే, అదర్వైజ్ దేర్ వర్ నో జాబ్స్ ఫర్ ఇంజనీర్స్. దట్ ఎవ్రీ 5 years or 2-3 years ఈ లోపల ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సార్, ఎదర్ ఇట్ ఇస్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ అదర్వైజ్ పబ్లిక్ సెక్టర్స్. నవడేస్ పైన సెంట్రల్లో ఉన్నవాళ్ళు పుణ్యమని ఆల్ పబ్లిక్ సెక్టర్స్ ఆర్ ఇన్ ద క్లోజింగ్ మోడ్. You won't get any job in the public sector in future. Believe me, my dear students, I will tell you one thing, one secret. In the 88 I have completed my engineering. Of course, Naik, maaku chala junior, he is from REC, very brilliant also. మేము ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత VP Singh was the Prime Minister, 89. ఒక 6 monthsలో ఒక 10 examinations, BHEL, BDL, మిశ్రదాత్ నిగమ్ లిమిటెడ్, DRDO, ONGC, BHPV, బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL, బెమెల్ అండ్ ఇట్లా పబ్లిక్ సెక్టర్స్ నోటిఫికేషన్ వస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎదురు చూసి ఎలా అయినా సరే ఉద్యోగం కొట్టాలనే ఒక ఆత్రంతో ఉండేవాళ్ళం. నాకు తెలిసి ఇప్పుడు మీకు ఆ ఛాన్సెస్ లేవు. పబ్లిక్ సెక్టర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతా ఉన్నాయి డ్యూ టు వేరియస్ రీజన్స్. ఐఎమ్ నాట్ హియర్ టు వాటన్నిటిలోకి వెళ్ళి మన బుర్రలు నేను పాటు చేయదలుచుకోలేదు. భారతదేశం ఎకానమీ సినారియో కూడా మారిపోయింది. మీరందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్సేనా? ఇంజనీర్సేనా? సినారియో మారిపోయింది. నాకు తెలిసి LPG సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఈ దేశంలో ఎప్పుడు వచ్చిందో ఎవరు చెప్పగలరు? ఎవరైనా? LPG మన సిలిండర్ కాదు, ఇంట్లో పెట్టుకోండి సిలిండర్ కాదు. 80sలో ఈ ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత ఆల్ ప్రైవేట్ సెక్టర్ జైంట్స్ దే ఎమర్జ్ లైక్ ఇది. నెహ్రూ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు, వీళ్ళిద్దరు ఐడియా ఏంటంటే సోషలిస్టిక్ ప్యాటర్న్లో సమాజం వైపు ఈ దేశాన్ని నడిపించాలి. దేర్ షుడ్ నాట్ బి ఇంబ్యాలెన్సెస్. అంతరాలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించాలి అనేది భారత రాజ్యాంగం. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ దిస్ మిక్స్డ్ ఎకానమీ, పబ్లిక్ సెక్టర్స్ ఒకవైపు, ప్రైవేట్ రంగం ఒకవైపు, ఈ రెండు కూడా ఈ దేశాన్ని పరిపాలించాలి. ప్రైవేటు వాళ్ళకి అవకాశం ఇస్తూనే ప్రభుత్వం వీటన్నిటిని హ్యాండ్ హోల్డ్ చేయాలి అనేది భారత రాజ్యాంగం రాసుకున్నాం. తర్వాత రాను హ్యాండ్ హోల్డింగ్ మర్చిపోయాం. మీ అందరికీ తెలుసు విజయ్ మాల్యా అనే ఒక అతను, ఇప్పుడు ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? నీరవ్ మోడీ అనే ఒక అతను ఇప్పుడు ఇక్కడ లేడు. ఎక్కడున్నారు? వాళ్ళు ఏం చేశారో నేను చెప్పనవసరం లేదు, మీకు నాకన్నా మీకు బాగా తెలుసు. దే హ్యావ్ లూటెడ్. స్టువర్ట్ పురం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? స్టువర్ట్ పురం వాళ్ళు లేదు కదా ఇక్కడ. ఊరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
మీకు తెలియకపోవచ్చు. ఇదిగో మీ సార్కి తెలుసు అంట బాగుండు, ఏదో ఒక దాన్ని లూట్ చేయాలంటే వాళ్ళే. సో ఆ విధంగా తయారు చేసి ప్రైవేట్ సెక్టర్ వచ్చిన తర్వాత ది ప్రైవేట్ సెక్టర్ I can use this word or not, I don't know. Our con, మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చిన కాను కోపం వస్తుందేమో. ప్రైవేట్ సెక్టర్ trying to loot the economy of this country. వీళ్ళు జైంట్స్గా వచ్చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలుగా ఉన్నటువంటి మనం కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చేస్తాం. సో దాన్ని వీళ్ళు ఏం చేశారంటే క్యాంపస్ టు కార్పొరేట్ అని ఒక పేరు పెట్టేశారు. ఆల్ కార్పొరేట్ సెక్టర్స్. హూ ఆర్ దీస్ కార్పొరేట్స్? హూ ఆర్ దీస్ కార్పొరేట్స్? పబ్లిక్ సెక్టర్స్ ఇవ్వాల్సిన ఉద్యోగాలు పబ్లిక్ సెక్టర్స్ వదిలేస్తాయి. కార్పొరేట్స్ వాళ్ళు వచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తాము ఫ్రీ అనే ట్రైనింగ్ తోటి వచ్చేసారు. ఇప్పుడు మనకు ఉద్యోగం కావాలి. ఆకలేసేవాడికి ఏదో ఒక విధంగా కడుపు నిండితే చాలనుకుంటాడు. అది ఏదో పని చేసి కాదు, ప్రాపర్గా లెజిటిమేట్గా సిస్టమేటిక్గా ఇది రావాలి. నౌ దిస్ గవర్నమెంట్, ఆనరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆల్ గ్రాడ్యుయేట్స్, నాకు తెలిసి చాలామందికి ఇంగ్లీష్ కూడా సరిగా ప్రొనౌన్స్ చేయడానికి రానటువంటి గ్రాడ్యుయేట్స్, అందుకే ఆయన వచ్చిన వెంటనే ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రమ్ ఎలిమెంటరీ నర్సరీ పాసిబుల్ అక్కడి నుంచి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఎక్కడైనా బతికేయచ్చు ప్రపంచంలో. దట్ కమాండింగ్ లాంగ్వేజ్, దట్ a linking language. What is that linking language? Ambedkar used to say English is the linking language to the globe. ప్రపంచం మొత్తాన్ని కనెక్ట్ చేయగలిగినటువంటి లాంగ్వేజ్ ఇది ప్రపంచంలో ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఇంగ్లీష్ అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తాం. Without English, I don't think the TAP in charge Mr. Khan ఆ డిపార్ట్మెంట్లో లేకపోతే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో సెలెక్ట్ అయ్యేవాడు కాదేమో. మేబీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. యువర్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ది రూరల్ బ్యాక్గ్రౌండ్ చిత్తూరు, ఆయన ఇంగ్లీష్ లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్లో ప్రిన్సిపల్గా చేసి ఉండేవాడు కాకపోవచ్చు. డ్రాపింగ్ క్వాలిటీస్ లేకపోతే how to write, how to speak, these two are important nowadays. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకు తెలుగు ఒక్కటి వచ్చుంటే సరిపోదు. అనుకోకుండా భారతదేశంలో అనేకమైనటువంటి భాషలు, అనేకమైన ప్రాంతాలు, అనేకమైన కులాలు, అనేకమైన మతాలు ఇవన్నీ కలిపితేనే భారతదేశం. Say a Telugu person went to Tamil Nadu trying to speak in Telugu. He is asking, please understand my language. అని ఒక తమిళియన్ అడుగుతూ ఉన్నాడు. Tamil doesn't know Telugu. Tamilian doesn't know Telugu. When you go to the West Bengal, you don't know Hindi కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడకపోతే unfit. But if you know English, you can talk or you can touch. ఏ డోర్ అయినా సరే మనం టచ్ చేయొచ్చు. అందుకే అంబేద్కర్ మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్ ఇది పులి పాలు తాగితే ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ వచ్చిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలడు. కాబట్టి లెర్న్ ఇంగ్లీష్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అండ్ లింకింగ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని మీకు నేర్చినా వచ్చినా రాకపోయినా ట్రై టు లెర్న్. బట్ కాస్త వచ్చుంటే అబిటా గవర్నమెంట్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్కి కనెక్ట్ చేసుకొని కాలేజ్ తోటి ఎంఓఈ చేసుకొని ఈ ఎంఓఈని
మనం మాట్లాడుకున్నట్టుగా కార్పొరేట్ సెక్టర్స్ తోటి వాళ్ళతోటి ఒక ఎంఓఐ చేసి ప్లీజ్ స్టాండ్ అప్ కార్ అండ్ నాయక్ ఆల్సో వీళ్ళిద్దరూ ఎంఓఐ చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజెస్లో ఎవరైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడం కోసం, వాళ్ళ బాధ్యతల్ని తగ్గించడం కోసం, షోల్డరింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్, రెస్పాన్సిబుల్ గైడ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని ఏరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ఎన్ని గంటలు ఫ్రీగా ఉందా లేకపోతే మినిమం ఖర్చు ఉంటుందా, ఇవన్నీ నేను మాట్లాడను, వీళ్ళు మాట్లాడతారు. ఇది దో ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. RRR సినిమాని ఫ్రీగా మీకైతే చూపించరు, చూపిస్తారా? సమస్య లేదు. నిన్నే ఒక ఎన్టీవీలో ఒక ఇంటర్వ్యూ చేశాను. రోడ్ల మీద చెత్త పేపర్లు అమ్ముకునే అతన్ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు చెత్త పేపర్లు అమ్ముకొని సాయంత్రానికి బతికే ఒక అతను 500 పెట్టి RRR అనే సినిమా చూసి వచ్చాడట. నీకే లేదు కదా, నువ్వు ఎలా పెట్టావు 500 పెట్టి టికెట్ కొన్నావంటే వాట్ ఈస్ అది నో అభిమానం అండి. నేను అడుక్కోవటం ఏంటి? RRR డైరెక్టర్ వచ్చి సీఎం అడుక్కొని పోలేదని అడిగాడు. కొద్దిగా టికెట్ ఖర్చు పెంచమని. సో ఇక్కడ మీకు ఎవరైతే రియల్గా ఎంప్లాయ్మెంట్ కావాలనుకుంటున్నారో ఈజ్ ద జడ్జ్. ఉన్నటువంటి టాప్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ తోటి ఎంఓఐ చేసుకొని ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈయన ఖాళీగా లేడు. మైక్రోసాఫ్ట్ ఇన్ఛార్జ్ ఎవరో మీకు తెలీదు, బట్ హీ నోస్. బిల్ గేట్స్ మనకు తెలియకపోవచ్చు, బట్ హీ నోస్. పిచాయ్ మనకు తెలియకపోవచ్చు, బట్ హీ హాజ్ కాంటాక్ట్. సో వీళ్ళందరినీ మీకు కనెక్ట్ చేయడం కోసం త్రూ అపిటా ప్రభుత్వాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చే ఒక పెద్ద కార్యక్రమమే ఈరోజు మీ ముందున్నది. అనుకోవచ్చు ప్రిన్సిపాల్ గారు పిలిచారు కాబట్టి మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి ఈరోజు వచ్చేవారు మీరు ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఇందాక నేను ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళు చేతులెత్తులు ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరందరూ కూడా చేతులు ఎత్తారు. బట్ ఉద్యోగం చేసేటప్పుడు ఇన్ ద సొసైటీ ఒక ఆత్మ గౌరవంతో నేను కూడా నిలబడాలి. విత్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఐఎమ్ నో మోర్ ఇండిపెండెంట్. కంప్లీషన్ ఆఫ్ మై జాబ్. సర్చింగ్ ఎవరి కోసం ఎదురు చూసే క్రమంలో ఎక్కడెక్కడో ఒంటరిగా ఎత్తుకునే కన్నా ఇదిగో ఈ సమూహం హెల్ప్ చేయడానికి సిద్ధంగా వచ్చినప్పుడు మేక్ యూజ్ ఆఫ్ దేర్ సర్వీసెస్. నవడేస్ ట్రెండ్స్ అన్ని మారిపోయినాయి. మనకి సహాయం చేయడం కోసం నాకు రీసెంట్గా ఒక కుర్రాడు నన్ను అడిగాడు. చాలా చిన్నపిల్లడు, 9th క్లాస్ కుర్రాడు. అంకుల్, డోంట్ ట్రస్ట్ ఎవ్రీబడి, ఆల్ ఆర్ చీటర్స్. వాడు చెప్తున్నాడు, 9th క్లాస్ బాయ్, ఆల్ ఆర్ చీటర్స్ ఇన్ ది సొసైటీ, డోంట్ ట్రస్ట్ ఆల్ ద పీపుల్. అంటే ఎక్కడి నుంచి వచ్చేసేసింది ఇంత అనుమానం? ఒక మనిషిని మనం ఇంకో మనిషి నమ్మకపోతే అంటే లవ్ చేసుకునే పెళ్ళి పేరెంట్స్కి అడ్డం తిరిగి వెళ్ళిపోమని కాదు. ఇట్స్ అ లైఫ్. ఈ లైఫ్లో ప్రభుత్వం మీ అందరికి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా నాయక్ని, వాళ్ళ ఇన్ఛార్జ్ని మొత్తాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్స్ని తీసుకొచ్చి ప్రిన్సిపల్స్ తోటి మాట్లాడి బతిమలాడి వీళ్ళని ఎడ్యుకేట్ చేసి ఎంఓఐ చేసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతూ ఉంది. నేను ఈ ప్రోగ్రాంలకి మామూలుగా అయితే రాకుండా ఉండాలి. కారణం ఏంటంటే నాకు తెలియదు. రాత్రి 11 o'clockకి నా దగ్గరికి వచ్చి రిక్వెస్టెడ్ మీ, నాకు సీఎం గారితో ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఉంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకొని సో లైఫ్ ఆఫ్ ద సో మెనీ స్టూడెంట్స్ అండ్ దేర్ మే బి ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. అందరికీ రాకపోవచ్చు, కొంతమందికి వచ్చింది అనుకోండి. ఈ ఆపర్చునిటీని ఎవరైతే వాడుకుంటారో అట్లీస్ట్ నా వైపు నుంచి నాకు తెలుసు. ఐ నో వాట్ ఈస్ స్టార్వేషన్. ఆకలి అంటే తెలిసినటువంటి ఒక వాడిగా, ఒక వ్యక్తిగా ఈరోజు నేను అడ్వైజర్ టు ఏపీ గవర్నమెంట్ ఉండొచ్చు, గతంలో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీగా చేసి ఉండొచ్చు, చైర్మన్గా చేసి ఉండొచ్చు, పొలిటికల్గా ఏమైనా ఉండొచ్చు. బట్ వన్ షుడ్ నో వాట్ ఈస్ స్టార్వేషన్. ఆకలి
ఆకలి అంటే తెలిసిన వాడు ఎవడైనా సరే ఎక్కడికైనా వెళ్తారు. ప్రతి అవకాశాన్ని ఇంకోటి ఇవ్వడానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. మై డియర్ స్టూడెంట్స్, ఈ అపిటా అండ్ ట్యాప్ వీళ్ళిద్దరు ఇస్తున్నటువంటి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మీ కాళ్ళ మీద మీరు చాలా స్పీడ్గా ఇండిపెండెంట్గా నిలబడటానికి ఉపయోగపడింది. అక్కడే ఉండాలని లేదు. ఫస్ట్ నిలబడిలో ఫ్లాట్ టాప్ తీసుకోండి, తర్వాత ఈ కెన్ జంప్. ఎవరు అడగడు. భారతదేశంలో ఉంది ఏంటంటే మీరు ఈరోజు మైక్రోసాఫ్ట్లో ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఉండొచ్చు, ఎవడైనా ఎక్కడైనా పోవచ్చు. కానీ రాజకీయాల్లోనే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారాడు అంటాడు. ఉద్యోగాల్లో మీరు ఎక్కడైనా మారచ్చు. ఎవరు మొగోడు పడాల్సిన అవసరం కూడా లేదు. ఏం సార్, ఈయన కూడా ఏ కాలేజీ నుంచి రేపు ఇంకో కాలేజీకి వెళ్ళొచ్చు ప్రిన్సిపల్గా, ఏం తప్పలేదు. బట్ నేను ఇంకో పార్టీకి వెళ్తే నా మీద ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఆపర్చునిటీ, ఫస్ట్ ప్లాట్ఫామ్, ఫస్ట్ డయాస్, ఫస్ట్ స్టాండింగ్, ఫస్ట్ హ్యాండ్ హోల్డింగ్ మీకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా స్టడీ చేసి ఈ ఆపర్చునిటీని మీరు జాగ్రత్తగా వాడుకోవాలని ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద జగనన్న ఒక అడ్వైజర్గా ప్రభుత్వం తరఫున అపిటాన్ని మీకు తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేసే క్రమంలోనే నేను ఇక్కడికి రావడం లేదు. ట్రై టు మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్.